గుడ్ మార్నింగ్ అండి పిల్లలు. ఇవాళ మనము బ్లాక్ స్పియర్లోకి వచ్చేసామండి. క్వాంటమ్ కంప్యూటింగ్లో బ్లాక్ స్పియర్ గురించి డిస్కస్ చేద్దామండి. సో పిల్లలు అడుగుతూ ఉన్నారు, మరి 2 మార్క్స్కి 4 మార్క్స్కి ఎలా రాయాలి సార్ అని చెప్పేసి. ఇవాళ మనం కంప్లీట్గా దీంట్లో బ్లాక్ స్పియర్ యొక్క డెఫినేషను, ఈక్వేషన్స్, మరి దీని గురించి క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ఓకేనా? సో బ్లాక్ స్పియర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే బ్లాక్ స్పియర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎలా ఉంటుంది? డెఫినేషన్ ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ డెఫినేషన్తో స్టార్ట్ చేద్దాం. మన డెఫినేషన్ ఇక్కడ చూడండి, నేను ఇస్తున్నాను ఏందనేది డెఫినేషన్ అనేది. ఇక్కడ ద బ్లాక్ స్పియర్ ఈజ్ అ geometrical representation of the state of two-level quantum system. two-level quantum system అంటున్నాడు. two-level quantum bit అని అంటాడు. 2 level అంటే 0 1 వచ్చేస్తుంది మనకి. as a point on the surface of the unit sphere అంటున్నాడు. అంటే దాని యొక్క రేడియస్ యూనిట్ ఉండాలంటే 1 ఉండాలి మనకి. ఓకేనా? సో దీనికి రిప్రజెంటేషన్ ఎలా చేయాలి మనం అంటే, ఇప్పుడు నేను స్పియర్ వేసి చూపిస్తాను బ్లాక్ స్పియర్ ఎలా చేయాలనేది. ఓకేనా? సో క్లాసికల్లీ మనం అబ్జర్వ్ చేస్తే సో క్లాసికల్ రిప్రజెంటేషన్ ఎలా చేస్తాం మనం? ఇక్కడ చూడండి. సో మనం ఒక లైన్ తీసేసుకొని దీన్ని ఎండ్ పాయింట్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది క్లాసికల్ మనకి. ఇదేంటది? క్లాసికల్ మనకి. ఇది క్లాసికల్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఎలా రాయొచ్చు? పైన 0 కింద 1 రాయాలి. 0 1 2 పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి. ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. మరి ఈ మధ్యలో ఉన్నటువంటి సూపర్ పొజిషన్స్ మనకి ఇది పాసిబిలిటీ లేదు. సూపర్ పొజిషను మనకి దీంట్లో పాసిబుల్ కాదు. మరి అదే క్వాంటమ్ స్పియర్లో మనం ఒక స్పియర్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ స్పియర్ అబ్జర్వ్ చేసి మనం ఎలా ఉంటుందని అబ్జర్వ్ చేద్దాం. ఒక స్పియర్ వేసాను చూడండి. ఇక్కడ నేను స్పియర్ వేసాను. నేను దీన్ని సేమ్ అదే లైన్ తీసుకుంటున్నాను. ఇక్కడ లైన్ యాక్సిస్ లాగా తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఒకటి లైన్ ఇట్లా వేసాను. ఇది మనకి వై యాక్సిస్ అనుకున్నాను. ఇది నేను వచ్చేసి జెడ్ యాక్సిస్ అనుకున్నాను అండి. ఓకే, ఎక్స్ యాక్సిస్ ఎక్కడ ఉంటుందండి? ఇక్కడ ఉంటుంది ఎక్స్ యాక్సిస్. ఇటు తీసుకోండి రిప్రజెంటేషన్లో మనకి. ఓకే, పైన వాల్యూ 0 కదా. ఈ 0ని మనం క్వాంటమ్ కంప్యూటింగ్లో రాసేటప్పుడు కెట్ 0 అని రాయాలి. ఇది డిరాక్ నోటేషన్. ఇక్కడ కెట్ 1 అని రాయాలి మనం. ఓకే, ఇది నార్త్ సైడ్. ఇది వాళ్ళు తీసుకున్నది నార్త్ సైడ్ అని తీసుకున్నారు. ఇది సౌత్ సైడ్ అని తీసుకున్నారు. కెట్ అంటే డిరాక్ నోటేషన్ గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూడండి. ఇది మనం క్యూబిట్ రిప్రజెంటేషన్ చేయడానికి, గ్రాఫికల్గా మనం క్యూబిట్ రిప్రజెంటేషన్ చేయడానికి దాని యొక్క సూపర్ పొజిషన్ స్టేట్ కనుక్కోవడానికి చాలా ఈజీ మెథడ్ ఇచ్చినటువంటి మెథడ్ బ్లాక్. ఓకే, అని బ్లాక్ ఇవ్వలేదు. ఓకే, ఫెలిక్స్ బ్లాక్ ఈ మెథడ్ ఇవ్వలేదండి. బ్లాక్ 1940sలో ఈయన ఏం చేశాడంటే ఎన్ఎంఆర్ గురించి డిస్కస్ చేశాడు. ఎన్ఎంఆర్ గురించి ఈక్వేషన్స్ ఇచ్చాడు. రీసెర్చ్ ఏంటి? న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ అండి. అంటే న్యూక్లియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఎలా రియాక్ట్ అవుతుంది అని చదివాడు. దానికి ఈక్వేషన్స్ ఇచ్చాడు బ్లాక్. చాలా మంచి ఈక్వేషన్స్ ఇచ్చాడు ఈయన. సో అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే బ్లాక్ ఇచ్చిన తర్వాత ఆ ఈక్వేషన్ బేస్ చేసుకొని క్వాంటమ్ కంప్యూటింగ్లో ఆ ఈక్వేషన్స్ అప్లై చేసి థియరిటికల్ ఈక్వేషన్స్ని ఒక బ్లాక్ స్పియర్ ఇమాజిన్ చేసి ఆయన పేరు పెట్టారు బ్లాక్ స్పియర్ అని చెప్పేసి. అందుకే నేను బ్లాక్ స్పియర్ అని చదువుతూ ఉంటున్నాం. ఇంకా క్వాంటమ్ కంప్యూటింగ్లో చాలా ఉపయోగపడుతుంది మనకి ఇప్పుడు. ఓకే, ఏదో ఒక పాయింట్ మీద మనం పాయింట్ P అనుకుందాం. ఈ పాయింట్ దగ్గర మనం స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ కనుక్కోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ కనెక్ట్ చేయండి ఇప్పుడు. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి కనెక్ట్ చేసే పాయింట్ని. రైట్, ఇప్పుడు దీన్ని యాంగిల్స్ తీసుకోవాలి. యాంగిల్స్ తీసుకోవడానికి మనకి యాక్సిస్ కోఆర్డినేట్స్ ఏముంటాయి సార్? లేక కార్టీజియన్ కోఆర్డినేట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కార్టీజియన్ కోఆర్డినేట్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఏమున్నాయి మన దగ్గర? ఎక్స్ కామా వై కామా జెడ్ అయిపోయినాయి. పోలార్ కోఆర్డినేట్స్ అబ్జర్వ్ చేయండి. పోలార్ కోఆర్డినేట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఆర్ కామా తీటా ఉంటాయి. ఓకే, పోలార్ అంటే సెంటర్ నుంచి మనకి. ఓకేనా? సో అదే మనకి స్పెరికల్ కోఆర్డినేట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే దీన్ని ఏదైనా పాయింట్ని స్పెరికల్ కోఆర్డినేట్స్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏదైనా పాయింట్ యొక్క పొజిషన్ని జనరల్గా మ్యాథమెటికల్గా తీసుకుంటే, ఓకే, స్టేట్ని ఇక్కడ మనం చెప్పాలంటే స్టేట్ని మనము ఆర్తో తీటాతో విత్ ఫేజ్తో, ఇది ఎక్స్ట్రా ఉంటుంది ఫేజ్. ఓకే, ఈ ఫేజ్ కూడా మనం రిప్రజెంట్ చేస్తాం. ఫేజ్ అనే వర్డ్ ఎక్కడ వస్తుంది మనకి? వేవ్ గురించి మాట్లాడుతున్నాం అంటే మనం ఏదన్నా ఎలక్ట్రాన్ తీసుకున్నాం, ఎలక్ట్రాన్ బిహేవ్స్ యాజ్ ఏ వేవ్ అని చెప్పేసి డ్యూయల్ నేచర్ కాన్సెప్ట్ క్వాంటమ్ మెకానిక్స్ చదువుకున్నాము. అందుకని ఈ ఫేజ్ టర్మ్ వచ్చింది.
ఇప్పుడు ఈ ఫేస్తో కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ఇక్కడ ఈ యాంగిల్ని మనము ఆయన ఏమన్నాడంటే తీటా అన్నాడండి. ఓకే, సో ఇది మనకి ఇలా మూవ్ అవుతుంది, ఇలా మూవ్ అవుతుంది. ఓకేనా, ఇది ఇలా మూవ్ అవుతుంది. ఓకే, సో ఇలా మూవ్ అవుతుంది. ఇక్కడ మూవ్ అయింది అనుకోండి 0ని రిప్రజెంట్ చేస్తుంది, ఇక్కడ మూవ్ అయింది అనుకోండి 1 రిప్రజెంట్ చేస్తుంది, ఈ మధ్యలో ఉందనుకోండి సూపర్ పొజిషన్, రెండింటి చేత సూపర్ పొజిషన్ రిప్రజెంట్ చేస్తుంది. అచ్చా, ఇంకొకటి మనకి పై యాంగిల్ని ఫేజ్ని ఎలా రిప్రజెంట్ చేయాలి సార్ అంటే, నేనేం చేస్తున్నా అంటే ఒక స్పియర్ని ఇమాజిన్ చేశా. ఇక్కడ చూడండి, కింద లోపల ఒక్కొక్క సర్కిల్ని ఇమాజిన్ చేసి ఇక్కడి నుంచి దీన్ని కనెక్ట్ చేశా. ఎక్కడి నుంచి కనెక్ట్ చేయాలి సార్? ఈ పార్టికల్ నుంచి ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి టాంజెంట్ వేయండి, ఇది ఇక్కడి నుంచి కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసి ఈ ఎక్స్ యాంగిల్ నుంచి మనకి ఎక్స్ నుంచి మనకి ఫై అనేది ఇది ఎట్లా మూవ్ అవుతుంది చూడండి, ఇది ఇట్లా గుండ్రంగా మూవ్ అవుతుంది. ఇట్లా అంటే ఇది ఇటు సైడ్ లోపటి సైడ్ ఇట్లా మూవ్ అయ్యి ఇట్లా వచ్చేసింది, ఈ పాయింట్ మీద మూవ్ అవుతుంది. ఇదంటే XY ప్లేన్లో మూవ్ అవుతుంది. ఒకవేళ XY ప్లేన్లో కనుక మూవ్ అయిందంటే అది ఈ పై యాంగిల్ అంటాం, అజిముతల్ యాంగిల్ అంటాం మనం. ఓకే, సో ఈ తీటా మనకి ఇటు నుంచి ఇక్కడ వరకే యాంగిల్ మూవ్ అవుతుంది. ఓకే, ఈ రెండిటిని యూజ్ చేసుకొని అంటే స్పెరికల్ కోఆర్డినేట్స్ యూజ్ చేసుకొని మనము ఆ సిస్టమ్ గురించి మనం చెప్పవచ్చు. ఓకే, స్టేట్ ఆఫ్ ది సిస్టమ్ గురించి చెప్పవచ్చు అని అంటున్నాడు. ఈ బ్లాక్ స్పియర్ నుంచి అదే మనకి కావాల్సింది ఇక్కడ మనకి బ్లాక్ స్పియర్ గురించి. చలో, సో ఇక్కడ మనం ఓకే, సో ఈ పాయింట్ ఏంటి అండి? క్యూబిట్. ఈ పాయింట్ ఏంటి? క్యూబిట్. మనం క్యూబిట్ గురించి కొన్ని విషయాలు తెలుసు. మనం లాస్ట్ క్లాస్ నేను ఒక వీడియో ఇచ్చానండి, క్యూబిట్ గురించి క్లుప్తంగా ఇచ్చాను అక్కడ నేను. ఓకే, అక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ రెండింటి గురించి ఇక్కడ కొంచెం రాసుకుందాం వర్డ్స్లలో. ఇది నేను కొంచెం క్లియర్ చేయనా? సో ఇది కొంచెం క్లియర్ చేస్తున్నాను నేను. ఇది కొంచెం క్లియర్ చేస్తే ఇక్కడ నాకు స్పేస్ దొరుకుతుంది. మనకి ఇక్కడ ఏం రాద్దామండి? ఒకటి తీటా, ఒకటి ఫై గురించి రాద్దాం. ఓకే, సో తీటా ఫై గురించి కొంచెం నేను ఇక్కడ చెప్తున్నా ఇక్కడ. ఓకే, తీటా లాటిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తుంది, లాటిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫై ఏం చేస్తుందండి? ఇక్కడ మనకి లాంగిట్యూడినల్ చేస్తుంది. మీరు ఇట్లా రిప్రజెంటేషన్ ఎలా రాస్తే బట్టి ఇది తీటా. ఇంకొక వర్డ్స్లో మనం ఇంకొక చదవాలంటే ప్రాబబిలిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఫై ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఫేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. దేన్ని రిప్రజెంట్ చేస్తుందట? ఫేజ్ని రిప్రజెంట్ చేస్తుందట. ఓకే, నెక్స్ట్ ఇది మనకి పోలార్ యాంగిల్. మళ్ళీ ఇంకొక వర్డ్లో చెప్పాలంటే పోలార్ యాంగిల్ ఇన్ని విధాలుగా చెప్పుకోవచ్చు మనం. పోలార్ యాంగిల్, ఈ యాంగిల్ రేంజ్ ఎంతవరకు వస్తుంది చూడండి, ఇది రేంజ్. సో 0 to π వరకు. సో ఈ యాంగిల్ 0 to మనకి తీటా వాల్యూ π వరకు ఉంటుంది. ఇది అజిముతల్ యాంగిల్. మనకి ఇది అజిముతల్ యాంగిల్. మళ్ళీ ఇంకొక పేరు దీనికి. ఈ అజిముతల్ యాంగిల్ ఎంత వరకు ఉంటుంది? 0 to π వాల్యూ ఎంత వరకు ఉంటుంది? 2π వరకు ఉంటుందండి. ఇట్లా మనం తీటాని పైని మనం ఒక చిన్నగా ఒక బాక్స్ లాగా రాసుకొని ఇట్లా చేయొచ్చు మన ప్రజెంటేషన్. ఓకే, డెఫినేషన్ ఇచ్చామండి. ఓకే, దీన్ని బ్లాక్ స్పియర్ వేసాము. ప్రతి ఒక్క వర్డ్ ఇంపార్టెంటే దీంట్లో. ఇక్కడ 0, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 0 వేసారనుకోండి ఏం కాదులే కానీ. సో వీళ్ళు రిప్రజెంట్ చేసింది ఇలా ఉంటుంది, 0, 1. ఓకే, క్లియర్ ఆ కాన్సెప్ట్? సో దీన్ని డయాగ్రామ్ ఎలా వేయాలి మరి? తీటా పై. దీంట్లో కీ పాయింట్స్ ఒకసారి చూద్దామా? కీ పాయింట్స్ ఏమున్నాయి అనేది. దేంట్లో కీ పాయింట్స్? ఈ డయాగ్రామ్లో కీ పాయింట్స్ ఏమున్నాయి మనకి? సో కీ పాయింట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే నార్త్లో ఏముంది? నార్త్లో ఏముంది? సుకెట్ 0 ఉంది. సౌత్లో ఏముంది? సౌత్లో కనుక అబ్జర్వ్ చేస్తే 1 ఉంటుంది. ఓకే, సో in between any point on the sphere, on the sphere అనండి. దేన్ని రిప్రజెంట్ చేస్తుంది ఇది? ఎనీ పాయింట్ ఆన్ ద స్పియర్, సూపర్ పొజిషన్. ఓకే, రేడియస్ ఇది కూడా కీ పాయింట్ కదా, 1 ఉంటుంది రేడియస్. ఇది కీ పాయింట్స్ అండి. ఈ డయాగ్రామ్ గురించి ఇవి కీ పాయింట్స్ మనకి. ఓకే, క్లియరా? సో ఈ కీ పాయింట్స్ వాడుకొని మనం కొంచెం ఏదో ఒక మ్యాటర్ రాయొచ్చు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి దీనికి ఈక్వేషన్ కూడా రాయాలి కదా అండి. మరి ఈక్వేషన్ రాద్దాం చూడండి. నేను ఈక్వేషన్ రాస్తున్నా దీనికి. ఈక్వేషన్ రాస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేద్దాం ఈక్వేషన్ ఎలా ఉంటుందని అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ మనం. ఓకే,
సో కెట్ psi ఈజ్ ఈక్వల్స్ టు ఎలా రాయొచ్చు మనం కాస్ థీటా బై 2 ఓకే కెట్ 0 ప్లస్ ఈ పవర్ ఐ పై సైన్ థీటా బై 2 ఇది ఈక్వేషన్ అండి. ఇది దీంట్లో తీటా పై రెండు వచ్చాయా లేదా? ఇక్కడ తీటా వచ్చింది పై వచ్చింది తీటా పై రెండు వచ్చాయా లేదా? ఇది ఎలా వచ్చింది సార్? మన అంటే ఒక డెరివేషన్ ఉంది దీంట్లో. సో మనం క్యూబిట్ గురించే మాట్లాడుతున్నాం కదా. క్యూబిట్ రిప్రజెంటేషనే కదా. ఈ స్పియర్లో ప్రతి ఒక్క పాయింట్ ఇన్ఫినైట్ పాయింట్స్ ఎక్కడైనా కూడా మీకు క్యూబిట్ రిప్రజెంట్ చేయడానికే కదా మనం ఈ స్పియర్ వాడుకుంది. క్యూబిట్లో ఈక్వేషన్స్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నేను దాని గురించి క్లాస్ కూడా చెప్పాను నేను. సో దీని గురించి ఆల్ఫా సో కెట్ 0 ప్లస్ బీటా కెట్ 1 ఇది గుర్తుందో లేదో మీకు? గుర్తుందా పిల్లలు? ఇది మన స్టేట్ ఆఫ్ ది సిస్టమ్ అని చెప్పడానికి స్టేట్ ఆఫ్ ది సిస్టమ్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే ఓకే ఇది కాంప్లెక్స్ ప్రాబబిలిటీ. ఇప్పుడు మనం కాంప్లెక్స్ టర్మ్స్ లో రాసుకున్నాం కదా. కాంప్లెక్స్ ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్స్ అంటాం. ఓకే యాంప్లిట్యూడ్ అంటాం దేన్ని? రెండింటిని ఆల్ఫా బీటా అని రెండింటిని. ఈ కెట్ 0 కెట్ 1 ని బేసిస్ అంటాం. ఇప్పుడు ఈ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 కనుక దీని కండిషన్ రిప్రజెంటేషన్ కండిషన్ అన్నట్టు ఇది. సో ఇదే విధంగా మనం ఈ ఈక్వేషన్ రాసాం కదా డెరివేషన్లో. సో ఈ ఈక్వేషన్ మరి ఇంత కాంప్లెక్స్ రాయాల్సిన అవసరం ఏముంది? వాట్ ఈస్ ద కాంప్లెక్స్? రియల్ నెంబర్లలో ఏదో ఒకటి 1 2 3 4 అని ఏదో ఒకటి రాయొచ్చు కదా. కాంప్లెక్స్ ఏదైనా కూడా మనం అబ్జర్వేషన్ ఈ ఆల్ఫా తీసుకుంటే ఆల్ఫాను కూడా మనం కాంప్లెక్స్ టర్మ్స్లో రాయాలి. మనం ఆల్ఫాను కూడా కొత్తగా ఆల్ఫా కాదు, ఆల్ఫా టర్మ్స్ను కూడా కాంప్లెక్స్ టర్మ్స్లో రాయాలి. ఎందుకు కాంప్లెక్స్ టర్మ్స్లో రాయాలంటే మనము జనరల్గా మనం ఫేజ్ గురించి మాట్లాడుతున్నాం. ఫేజ్ గురించి దాకా చెప్పాను నేను. ఫేజ్ గురించి మాట్లాడుతున్నాం అంటే వేవ్ గురించి మాట్లాడుతున్నాం. వేవ్ గురించి మాట్లాడినప్పుడు కాంప్లెక్స్ ఈక్వేషన్స్ మ్యాథమెటికల్లీ సూటబుల్ మనకి. కాంప్లెక్స్ మ్యాథమెటికల్లీ సూటబుల్, రియల్ నెంబర్స్ నాట్ సూటబుల్ అన్నట్టు మనకి. సో కాంప్లెక్స్ అందుకనే ఈ ఈక్వేషన్స్ అన్నీ మనం కాంప్లెక్స్ టర్మ్స్లో తీసుకున్నాము. అప్పుడు మనకి ఇక్కడ ఫేజ్ టర్మ్ అని వచ్చేస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకి. ఇక్కడ ఫేజ్ టర్మ్స్లో మనం ఈక్వేషన్ చెప్పాలనుకుంటే మనం కాంప్లెక్స్ ఈక్వేషన్ రాయాలి. సో కాంప్లెక్స్ ఈక్వేషన్ రాసినప్పుడు మరి డిఫికల్ట్ అవుతుంది కదా సార్. సో డిఫికల్ట్ ఏమి అవ్వదు. చేస్తున్న కొద్దీ మనకి ఏమవుతుందంటే ఈక్వేషన్స్ ఈజీగా సాల్వ్ అవుతుంది. ఏదన్నా మనం చేస్తున్నప్పుడు డిఫికల్టీ ఉన్నప్పుడు మనం దాన్ని తీసేస్తాం, నెగ్లెక్ట్ చేసేస్తాం. డిఫికల్టీ ఉండదు కాబట్టి మనకి ఆ కాంప్లెక్స్ టర్మ్స్లో ఇమాజిన్ చేస్తే ఒక ఫేజ్ గురించి మనం మాట్లాడుతుంటాం. ఇంకొకటి ఇంటర్ఫియరెన్స్. మనం ఇప్పుడు వేవ్స్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. ఆ టైంలో మనకి రియల్ నెంబర్స్ సూటబుల్స్ కావు మనకి. సో కాంప్లెక్స్ ఈక్వేషన్స్ దానికి సూటబుల్ అవుతాయి మనకి. ఇది కూడా అంతే కదా మనం. సో ఓకే క్యూబిట్ ఏంటి మరి? క్యూబిట్ అంటే బేసిక్ యూనిట్ ఆఫ్ క్వాంటం కంప్యూటింగ్. ఓకే సో క్యూబిట్ మనం దాన్ని 0తో కానీ కెట్ 0తో కానీ కెట్ 1తో కానీ ప్రాబబిలిటీ ఇన్ బిట్వీన్ దట్ 1 ఇట్లా సో సూపర్ పొజిషన్ స్టేట్లో కానీ రిప్రజెంట్ చేస్తాము. క్లాసికల్ కన్నా క్వాంటం క్లాసికల్లో 1 0 మాత్రమే 0 1 మాత్రమే రిప్రజెంట్ చేస్తాము. సో క్యూబిట్ గురించి మాట్లాడితే 0 1 అండ్ దీని సూపర్ పొజిషన్ కూడా మాట్లాడుతున్నాం మనం. సూపర్ పొజిషన్ కూడా మాట్లాడతాం. అచ్చా ఈ క్యూబిట్ ఏంటి సార్? ఒక ఎలిమెంటా, పార్టికలా? ఒక్కోసారి డౌట్ వస్తుంటుంది, పార్టికలా ఇది? కాదండి, పార్టికల్ కాదు. ఇది స్టేట్ ఆఫ్ ది సిస్టమ్ అనండి. ఓకే ఈ స్టేట్ ఆఫ్ ది సిస్టమ్ మనకి. సార్ ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి. ఎలక్ట్రాన్ సో మనం ఈ కెట్ 0నే ఎలక్ట్రాన్ కెట్ 0 గురించి మాట్లాడాను నేను. కెట్ 0 గురించి మాట్లాడుతున్నాను. కెట్ 0 అంటే ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ అప్. సో కెట్ 1 గురించి మాట్లాడుతుంటే కెట్ స్పిన్ డౌన్ అన్నట్టు మనకి. స్పిన్ డౌన్. అట్లే ఫోటాన్ యొక్క పోలరైజేషన్ హారిజాంటల్ వర్టికల్ గురించి మాట్లాడతాం. ఓకే సో ఈ విధంగా మనం సో యాటమ్ యొక్క ఎనర్జీ లెవెల్స్ గ్రౌండ్ స్టేట్ ఎగ్జైటెడ్ స్టేట్ గురించి మాట్లాడతాం. ఇట్లా యొక్క స్టేట్ ఆఫ్ ది సిస్టమ్ గురించి మనం మాట్లాడాలంటే అది క్యూబిట్. అదొక పార్టికల్ కాదు. పార్టికల్ ఓకే పార్టికల్ అని చెప్తే ఎక్కడైనా రాంగే మనకి అక్కడ. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేద్దాం మనం. సో ఇప్పుడు ఇది మనకి డెఫినేషన్ ఇచ్చాను, బ్లాక్ డయాగ్రామ్ ఇచ్చాను, దీని ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఈ యాంగిల్స్ యొక్క యూజ్ ఏంటి సార్? ఈ అజిముతల్ యాంగిల్, ఈ లాటిట్యూడ్ యాంగిల్ థీటాది
యొక్క యూజ్ ఏంటి మనకి మనం అంటే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏదో వచ్చేస్తాయి, అవి రాద్దాం. అవి రిప్రజెంటేషన్ మనకి 4 మార్క్స్ 2 మార్క్స్ అంత వరకు ఇక్కడ వరకు సరిపోతుందండి. ఈ క్యూబిట్ కూడా రాయాల్సిన అవసరం లేదు. మీకు అర్థం కావడం కోసం ఈ క్యూబిట్ ఇక్కడ వరకు చెప్పాను నేను, కానీ సో ఈ క్యూబిట్ మనం రాయాల్సిన అవసరం లేదు. బ్యాక్ వెళ్ళి కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. ఈ క్యూబిట్ గురించి రాయాల్సిన అవసరం లేదు. ఇంతవరకు మనం 2 మార్క్స్ గురించి రాస్తాము. వాట్ ఈస్ ద బ్లాక్ స్పియర్ అంటే మనం 2 మార్క్స్ ఇక్కడ వరకు మనం రాసి వదిలేస్తామండి. ఓకేనా? ఇప్పుడు మనం దీంట్లో ఈ వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మరి ఏమొస్తాయండి? వాల్యూస్ తీటా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఓకే, కేస్ 1, 2, 3 నేను అబ్జర్వ్ చేస్తానండి. కేస్ 1, 2, 3 మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ కేసులో మనం ఇది అరేంజ్ చేసుకుంటా కొంచెం. నేను ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, సో స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇది అరేంజ్ చేస్తాం. ఇప్పుడు ఈ క్వశ్చన్లో సో కేస్ 1లో నేను కేస్ 1లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కేస్ 1లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో తీటా వాల్యూ 0 తీసుకున్నాను, పై వాల్యూ వచ్చేసి 0 తీసుకున్నాను. ఈ కేసులో ఏమవుతుంది? తీటా 0 పై 0 అంటే ఇది 0. ఓకే, ఇది ఇక్కడే ఉంటుంది పాయింట్ తీటా 0. ఇప్పుడు తీటాలు ఈ 0ని ఈ క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. కెట్ సై ఈజ్ ఈక్వల్స్ టు కాస్, సో తీటా వాల్యూ 0 అంటే 0/2. సో కెట్ 0 ప్లస్ ఈ పవర్ ఐ పై, సో ఐ పవర్ 0 తీసుకున్నాను, పై వాల్యూ కూడా 0 తీసుకున్నాం కదా, 0 తీసుకున్నాను. సో ఈ పవర్ 0 అంటే 1 అయిపోతుంది, మీకు తెలిసిన విషయమే. సైన్ 0/2, సైన్ 0/2. సో సైన్ 0 ఏమవుతుంది? 0 అవుతుంది. మొత్తం 0 అయిపోతుంది. 1 × 0 0 అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి రాస్తాను. కాస్ 0 ఏమవుతుంది? 1 అవుతుంది. 0/2 అంటే 0నే కదా. సో కెట్ 0 అవుతుంది ప్లస్, సో ఈ పవర్ 0 అంటే 1 అండి, ఈ పవర్ 0 అంటే 1, సైన్ 0 0 అయిపోతుంది ఇక్కడ. అంటే మిగిలింది ఏంటి మనకి? స్టేట్ ఆఫ్ ది సిస్టమ్. సై ఏం రిప్రజెంట్ చేస్తుంది? స్టేట్ ఆఫ్ ది సిస్టమ్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే కెట్ 0 మిగిలింది మనకి, అవునా? సో కెట్ 0 మిగిలింది అంటే సో 0 మీరు యాంగిల్ తీటా కనుక 0 తీసుకుంటే 0 వచ్చే ప్రాబబిలిటీ ఓకే ఎక్కువ ఉంది. అంటే 100% ప్రాబబిలిటీ ఉంది, 100% ప్రాబబిలిటీ ఉంది. ఎక్కువ ప్రాబబిలిటీ 0 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. అది రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఆ క్యూబిట్ పొజిషన్ స్టేట్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. సో కేస్ 2లో తీసుకుందాం మనం. కేస్ 2లో ఏం అబ్జర్వ్ చేస్తున్నాడు? దీన్ని మనం కేస్ 2లో కనుక అబ్జర్వ్ చేసుకుంటే తీటా ఈజ్ ఈక్వల్స్ టు పై అండ్ పై ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఇప్పుడు ఇది తీటా వాల్యూ ఎంత వచ్చింది? పై అంటే ఇటు సైడ్ వచ్చేసింది కిందికి. కింద వచ్చినప్పుడు ఏమొస్తుంది? 1 రిప్రజెంట్ చేస్తుంది. 1 రిప్రజెంట్ చేస్తుందా లేదా అని చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం. సో వాళ్ళు ఒకసారి పెడదాం ఇక్కడ. కెట్ సై ఈజ్ ఈక్వల్స్ టు కాస్ π/2, అంటే π/2 అంటే 90 వచ్చేసింది. సో కెట్ 0 ఈ పవర్ ఐ పై ప్లస్లో 0 పెట్టేశాను, సైన్ π/2, సైన్ π/2. కాస్ π/2, కాస్ 90 అంతా 0 అండి. ఈ 0 ఇది మొత్తం టర్మ్ 0 అయిపోతుంది. ఓకే, సో ఈ పవర్ 0 అంటే 1 ఇక్కడ మనకి 1. సో సైన్ π/2 అంటే మనకి ఇక్కడ మిస్ అయింది కదా, కెట్ 1 రాయడం మిస్ చేశాను. సో ఈ ఈక్వేషన్లో కూడా కెట్ 1 రావాలండి, సారీ. సో ఈ కెట్ 1 రావాలి ఈక్వేషన్. కెట్ 1 మిస్ చేశాను, అదే ఎక్కడో ఏదో మిస్ అయింది అనుకుంటున్నా. కెట్ 1 మిస్ చేయాలి, కెట్ 1 రావాలి ఇక్కడ. బ్యాక్ వెళ్ళండి. ఓకే, కెట్ 1 రావాలి. 0, 1లో మనం రిప్రజెంటేషన్ చేయాలి కదా, కెట్ 1 రిప్రజెంటేషన్ చేయాలి. రైట్, ఇప్పుడు మనం సో ఇక్కడ 0 వచ్చింది. సైన్ π/2 అంటే 1 మనకి ఉంది. మిగిలింది ఏంటి? కెట్ 1. అంటే ఎలా రాయొచ్చు? ఇది మొత్తం కలిపి కెట్ 1 అని రాయొచ్చు. సో సై ఉన్నప్పుడు మనకి ఇది తీటా ఈజ్ ఈక్వల్స్ టు పై ఉన్నప్పుడు మనకి 1 రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఎక్కువ ప్రాబబిలిటీ ఏముంది మనకి? ఎందుకంటే క్వాంటమ్ మెకానిక్స్ ప్రతి ఒక్కటి ప్రాబబిలిటీ గురించి మాట్లాడతాం. ఎక్కువ ప్రాబబిలిటీ మనకి 1 వచ్చే ఛాన్స్ ఉంది. కేస్ 3 గురించి మాట్లాడదాం. కేస్ 3 ఇంకొక యాంగిల్ తీసుకోమంటున్నాడు. ఓకే, తీటా ఈజ్ ఈక్వల్స్ టు π/2, తీటా ఈజ్ ఈక్వల్స్ టు π/2, పై ఈజ్ ఈక్వల్స్ టు 0. సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. కెట్ సై ఈజ్ ఈక్వల్స్ టు కాస్ π/2. ఓకే, π/2/2 అంటే డైరెక్ట్ వేసానా అండి? కాస్ π/4 వేయచ్చా? సో కెట్ 0 ప్లస్ ఈ పవర్ ఐ, తీటా పై వాల్యూ 0నే పెట్టాను నేను, 0నే ఉంది ఇక్కడ వాల్యూ. సో సైన్ π/4
ket 1. ఓకే, సో మీకు తెలిసిందే π/2 45 అంటే ఏంటండి cos 45 1/√2 1/√2 ket 0 ప్లస్ ఇది 1 అయిపోయింది మనకి. ఇప్పుడు sin 45 అంటే ఇది కూడా 1/√2నే 1/√2 ket 1. ఇప్పుడు 1/√2 కామన్ తీయండి. ఓకే, సో ఇక్కడ 1/√2 కామన్ తీయండి, ఏమొస్తుంది మనకి psi is equals to 1/√of. సో ఇక్కడ ket 0 ప్లస్ ket 1 వచ్చేస్తుంది మనకి. ఓకేనా, క్లియరా? అదే క్లియరా? ఇది 50-50% ఛాన్స్ 1/√2 అంటే 50-50% ఛాన్స్ మనకి. ఓకే, దీన్ని మనం ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, ఇది ఆల్ఫా ఇది బీటా అయిపోయింది. ఇందాక మనం చేసినటువంటి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 రావాలి. 1 వస్తుందా లేదా చూద్దామా. సో మనం 1/√2 స్క్వేర్ ప్లస్ 1/√2 హోల్ స్క్వేర్, సో 1 వచ్చింది కదా అండి. 1/2 1 వచ్చేస్తుంది. అంటే 50% ఛాన్స్. అంటే మనకి ఎక్కడైనా మనకి ఈ వాల్యూ ఇచ్చినప్పుడు మనకి 50% 0 వచ్చే ఛాన్స్ ఉంది, 50% 1 ప్రాబబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది. లాస్ట్ కేసు మనం అబ్జర్వ్ చేద్దామండి. లాస్ట్ కేసు గురించి మాట్లాడితే నేను సో ఏమంటున్నాడు ఇక్కడ, సో ఇది θ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్త్ కండిషన్ మనకి θ ఈజ్ ఈక్వల్స్ టు π/2 φ ఈజ్ ఈక్వల్స్ టు π. ఇప్పుడు మనం కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో ket psi సో cos π/2 π/4 అయిపోయింది. ఇక్కడ మనకి ket 0 అయిపోతుంది. మనకి e పవర్ i ఇప్పుడు 0 కాదు, ఇది π అయిపోతుంది. ఓకే, e పవర్ π అయిపోయింది, 180 అయిపోయింది. సో sin π/4 అయిపోతుంది, ket 1 వచ్చేస్తుంది. ఇక్కడ sin π/2 ket 4 వచ్చేస్తుంది. రైట్, క్లియర్ దిస్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ పవర్ మైనస్ π అంటే మైనస్ వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి మైనస్ వాల్యూ వచ్చేస్తుంది, ఇది మైనస్ వాల్యూ వచ్చేస్తుంది, -1 వాల్యూ ఈ పవర్. ఓకే, ఈ పవర్ π అంటే మైనస్ వాల్యూ. ket psi is equals to 1/√2 ket 0 ప్లస్ సో -1 1/√2. సో మనం ఇలా రాస్తే ఎలా ఉంటుంది మనకి, సో ket psi is equals to ket psi is equals to ఒక నిమిషం, ket psi is equals to 1/√2 రైట్. సో కామన్ తీసినట్లయితే సో ket 0 మైనస్, ఓకే ket 0 ఇందాక ప్లస్ వచ్చింది చూడండి, ఇక్కడ మైనస్ వచ్చింది. ket 1 గురించి మాట్లాడదాం. ఓకే, ఇదండి ఆన్సర్ మనకి. జాగ్రత్తగా చేయండి. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా రాస్తామంటే ఇలా రాస్తామంటే +1 ప్లస్ కి సింబల్ కింద రాస్తాము. దీన్ని ఎలా రాస్తామంటే మైనస్ సింబల్ గా రాస్తాం. ప్లస్ సింబల్ ఎట్లొచ్చిందంటే ఇక్కడ వచ్చింది మనకి, ఇక్కడ ఇటు సైడ్ వస్తే ప్లస్ సింబల్, ఇటు సైడ్ వచ్చింది మనం మైనస్ సింబల్ రైట్. అదేవిధంగా అయోటా ప్లస్ అయోటా మైనస్ అయోటా. ఓకేనా. ఓకే, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? దీని యొక్క ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ క్వాంటమ్ ఈ బ్లాక్ స్పియర్ మనకి ఎక్కడెక్కడ మనం ఏం చేయడానికి అవుతుంది, విజువలైజేషన్ ఆఫ్ క్యూబిట్స్ ని మనం స్టేట్ ని కనుక్కోవడానికి వాడదాం. ఇక్కడ ఉంటే ఏమొస్తున్నాయి మనకి వాల్యూస్, కోఆర్డినేట్స్, ఇక్కడ ఉంటే ఏంటి ప్రాబబిలిటీ కూడా మనకు వస్తుంది. 30-40 ఓకే, 50-50% మనకి 50-50 30-70 అంటే ప్రాబబిలిటీ అంటే దేనికి దగ్గరలో ఉంది, 0కి దగ్గరగా ఉందా, 1కి దగ్గరగా ఉందా, అది సూపర్ పొజిషన్ స్టేట్ ను కూడా మనం దీన్ని రిప్రజెంట్ క్లాసికల్ గా ఎట్లా చేయగలుగుతాం, మనం చేయలేం మనం. సో ఈ క్లాసికల్లో మనకి 0-1 మాత్రమే ఉన్నాయి, సూపర్ పొజిషన్ స్టేట్ లేదు. దీంట్లో సూపర్ పొజిషన్ స్టేట్ కూడా మనం చెప్పగలుగుతాం. విజువలైజేషన్ ఆఫ్ దీస్ క్యూబిట్స్ అని అంటాం, ఆన్ ద స్పియర్ సర్ఫేస్ ఆఫ్ ద స్పియర్ అంటాం. క్వాంటమ్ గేట్స్ లో మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇంకొకటి క్వాంటమ్ కంప్యూటింగ్ లో మనకి ఈ బేసిక్ నాలెడ్జ్ చాలా ఉపయోగపడుతుంది మనకి. సో ఇదండి అనాలిసిస్ మనకి. ఇది మనం క్వాంటమ్ స్పియర్ మనం 4 మార్క్స్ కనుక అడిగితే ఇంతవరకు రాయొచ్చు మనం. ఓకే, దీని నోట్స్ కూడా కింద పెడతానండి, కింద పెట్టి మరి కంక్లూడ్ చేస్తున్నాను. దీనికి మీకు బుక్స్ కావాలంటే కింద నేను లింక్ పెడతాను. కొన్ని బుక్స్ ఉన్నాయి క్వాంటమ్ కంప్యూటింగ్లో. ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మీరు అది తెప్పించుకొని మీరు కొంచెం ఇన్డెప్త్గా మీరు చదువుకోవచ్చు. దీని గురించి నేను కొంచెం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం కవర్ చేశాను నేను ఇక్కడ. ఓకేనా, క్లియరా పిల్లలు? థ్యాంక్ యూ అండి.